జార్జెట్ వైట్ కలర్ లో వస్తుంది, దాన్ని టూ డిఫరెంట్ కలర్స్ డై చేసుకున్నాం. ఓన్లీ కింద పోర్షన్ వచ్చేసి జస్ట్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ బార్డర్ సరిపోతుంది. పైన వచ్చేసి మనం 4 ఇంచెస్ బార్డర్స్ తీసుకున్నాం కదా. యాక్చువల్గా దీనిది సన్న పైపింగ్ అనమాట. ఇట్లాంటి పైపింగ్ మనకు రెడీమేడ్గా దొరుకుతుంది. ఈ వెల్వెట్ అనేది 1 ఇంచ్ వెల్వెట్ తీసుకున్నాం. ఈ వెల్వెట్ బార్డర్స్ కూడా బయట మనకు రెడీమేడ్గా దొరుకుతున్నాయి. ఈ బ్లూ బార్డర్, బ్లూ ఏదేమో పైపింగ్, ఇది వచ్చి వెల్వెట్ బార్డర్, ఇది వచ్చి పర్ల్ బార్డర్. సో ఈ మూడు కూడా లేస్లే. సో మన పైన బ్లూ తీసుకున్నాం కాబట్టి కింద బ్లూ పైపింగ్ అనేది ఇచ్చాము. రెడీమేడ్ గా జస్ట్ అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఓన్లీ పైన మాత్రమే మనం పళ్ళులో ఇలా బార్డర్ వేసుకున్నాం, బ్రాడ్ గా, పెద్ద బ్రాడ్గా. ఓన్లీ పళ్ళు పోర్షన్ మట్టుకు. మరి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాం. ఏదైతే మనం పళ్ళులో లీడ్స్ ఆల్టర్నేట్ గా మనం క్లాస్ తీసుకున్నామో అదే మనం బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, బెనారస్ మెటీరియల్ తీసుకున్నాం అన్నమాట. పింక్ అండ్ బ్లూ కాబట్టి అంత పింక్ అండ్ బ్లూ ఇచ్చుకుంటా మధ్యలో ఆ బ్లూ కలర్ పైపింగ్ కింద బార్డర్ కేసిన పర్ల్ లేస్ తీసుకున్నాం. ఓకే, అండ్ బార్డర్ లో ఉన్న ఫ్లవర్స్ ని కూడా మళ్ళీ ప్యాచ్ చేసాం అనమాట. హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా వి షేప్ తీసుకోవడం జరిగింది. ఇట్లా వి షేప్ తీసుకుని సెంటర్ లో ఫ్లవర్ వేసాం. ఇట్లా దీన్ని వి షేప్ అంటారు. ఓకే, అండ్ మధ్యలో ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఇచ్చారు. వి షేప్ అంటే ఏం లేదమ్మా, హ్యాండ్స్ నార్మల్ కట్ చేసుకుంటాం కదా, సెంటర్ లో కొంచెం పైకి వి లాగా కట్ చేసుకుంటే అది చూడడానికి కూడా షార్ట్ హ్యాండ్స్ లాగా వి షేప్ హ్యాండ్స్ లాగా ఉంటాయి అనమాట. దానివల్ల సన్నగా కూడా కనిపిస్తారు. ఓకే ఓకే, చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కూడా ఏమైనా డిజైన్ ఇచ్చారు? ఫ్రంట్ సింగిల్ 1 సైడ్ ఇచ్చాం అనమాట. ఈ పర్ల్ వర్క్ అనేది బాగా కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది. బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు కాబట్టి దీనికి పింక్ కూడా తీసుకోవచ్చు కదా. మరి పింకా బ్లూ అని కన్ఫ్యూజన్ వస్తే అంటే అట్లా కదమ్మా, మొత్తం బ్లౌజ్ అంతా వచ్చి పింక్ అండ్ బ్లూ 2 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే వాళ్ళు శారీ వేసుకున్నప్పుడు పింక్ ఉంది, బ్లూ ఉంది, పర్ల్ ఉంది, లేస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి పళ్ళు కింద ఉన్న పార్ట్, బ్లౌజ్ పార్ట్. మన పైన మనం తీసుకున్న కలర్ వేసుకునేటప్పుడు ఇలా వేసుకున్నప్పుడు లోపల నుంచి పింక్ కనిపిస్తే బాగుంటది కాబట్టి మనం బ్లూ తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏ కలర్ అయితే యూజ్ చేస్తున్నా బాడీకి ఫ్రంట్ పార్ట్ అదే బ్లౌజ్ లో యూజ్ చేస్తే బాగుంటుంది. లేదా ఆ కలర్ కనిపిస్తా ఉంటుంది లోపల ట్రాన్స్పరెంట్ గా, ఎట్లయినా కలర్ కొంచెం కనిపిస్తా ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. అంటే సారీ కూడా గాగ్రా టైప్ లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పళ్ళులోని 2 డిఫరెంట్ షేడ్స్ చూపించారు. షేడ్స్ ప్లస్ పర్ల్ వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుంది. బట్ సకులు చూసారు కదా, సారీలోని 2 డిఫరెంట్ షేడ్స్ తో కూడా మనం పళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. అలా కాకుండా 2 డిఫరెంట్ మెటీరియల్స్ తో నెట్టెడ్ అని, బెనారస్ అని ఎలా డిజైన్ చేసుకోవాలో చాలా క్లియర్ గా శిరీష గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అమ్మా.